క్రింది పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు పదవులన్నీ మీరే తీసుకున్నారు. వ్యక్తి ఆయనకు ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి కూడా సాయిప్రసాద్ రెడ్డి గారు అని కూడా మీకు తెలియజేస్తాం. ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న జరిగిన కాజీపురలో బీజేపీ భారతీయ జనతా పార్టీ మీటింగ్లో మా కపటి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన ఒక వ్యక్తి నాయకుడు, ఆయన మన ఆదోని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవ సాయిప్రసాద్ రెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. దానికి సంబంధించి వారు మాట్లాడింది ఏమంటే కులాల వివక్ష చూపాడు, కులాలపై మమ్మల్ని కులాల పేరుతో దూషించాడు అని మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను వారికి చెప్తా ఉన్నాను, మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ ఆదోని నియోజకవర్గానికి సేవలు అందించినారు. మరి ఆయన కుల వివక్ష చేసే వ్యక్తి అయితే మరి 3 సార్లు ఎందుకు గెలుస్తాడని అడుగుతున్న వారిని నేను. మరి ఇంకొకటి బోయల్ని బోయ అన్నాడు, ఎస్సీ వాళ్ళని ఎస్సీ అన్నాడు, మాలోల్ని మాల అన్నాడు, నాయ బ్రహ్మల్ని ఇంకొకటి రకంగా ఏదో అన్నాడని మరి వ్యక్తిగత విమర్శలు చేయడం అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇవన్నీ మీరు మానుకోవాలని మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవన్నీ తీవ్రమైన పరిణామాలు రేపు పొద్దున మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పార్టీలో ఉండి ఈ పార్టీకే వెండిపోటీ పొడిచిన వ్యక్తులను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిదీ చిన్న విషయము మన కబడ్డీ గ్రామంలో వాళ్ళందరికీ తెలుసు. వ్యక్తుల పరంగా కానీ ఇంకో రకంగా కానీ మీరు చేసిన పనుల గురించి కానీ అన్ని తెలిసి కూడా మీరు ఇట్లా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ గత ప్రభుత్వంలో మీరు ఏమేమైతే మీరు లాభం పొందినారో కూడా చెప్తాను నేను. ఒక డీలర్, రేషన్ డీలర్ నుంచి ఒక రేషన్ డీలరే కాక ఇంకా పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు పదవులన్నీ మీరే తీసుకున్నారు. రేషన్ డీలర్ తీసుకున్నారు, వాలంటరీ వ్యవస్థ కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మరి అలాగే ఇళ్ల స్థలాల పట్ట జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు నేను సాక్ష్యం నేనే ఉన్నా. నేను వాలంటరీగా ఉన్నప్పుడు నేను ఎక్కించిన ఆన్లైన్లో వాటన్నిటి కూడా దగ్గరుండి డిలీట్ చేయించడం కూడా జరిగింది. వాళ్ళని చెప్పడం లేదు, నేను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాకే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి ఆ రోజుల్లో. కాబట్టి అలాంటి వ్యక్తులు రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. అన్ని పదవులు అనుభవించినారు. ఇంకొక రకంగా మరి అదేవిధంగా ఆయన ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో బాగలేనప్పుడు కూడా వారు ఇక్కడ చంద్రశేఖర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు కూడా మా ఇంకా ఎక్కువ ఆరోగ్యం విషమించిందని హైదరాబాద్కి రెఫర్ చేస్తే హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఆయన విమర్శించిన వ్యక్తి, ఆయనకు ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి కూడా సాయిప్రసాద్ రెడ్డి గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆర్థిక సాయం అందించిన ఆయనకి ఈరోజు ఆయన పేరు చెప్పుకొని అన్ని పనులు చేస్తున్నాడు. గ్రామాల్లో కూడా చాలా భయాందోళనకమైన పరిస్థితి మీ దగ్గర నుంచి నెలకొనింది. పార్టీ ఓడిపోవడానికి కారణము మీరని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు. జనాలు కూడా మా కబడ్డీ గ్రామంలో అందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు. మా పార్టీ కార్యకర్తలను కూడా దగ్గర రానిలే ఆ రోజుల్లో. మేమంతా చాలా నష్టమైన పూర్తిగా. ఈరోజు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు ఏకదాటిగా వచ్చి ఒకే ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఏ విషయం అయితే మీరు ముందడుగు వేయండి, అన్ని రకాలుగా మీరు పని చేసుకోండి, కలిసికట్టుగా పని చేయండి, రేపొద్దున అధికారంలోకి వచ్చేది మనమే కూడా మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వెన్నుపోటు పొడిచే వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండడమే చాలా మంచిది. మరి అలాగే ఆయన నుంచి ఎంతోమంది నష్టపోయినారు, తీవ్ర స్థాయిలో నష్టపోయినారు. ఆ విషయం కూడా వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలా. ఎందుకంటే ఊరికే నోరుంది కానీ మాట్లాడితే అది మంచి పద్ధతి కాదని కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాను. మీరు ఒక పెద్దలు, మిమ్మల్ని విమర్శించే స్థాయి అది కాదు. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే ఈరోజు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుంది మీరు మాట్లాడుతుంటే. సొంత పార్టీని వదిలి సొంత పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కూడా నిన్ను 2000 మొదటిసారి సర్పంచ్ చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తున్నా.
నీకు అన్ని విజయాలుగా నీకు అన్ని రంగాల్లో సాయప్రసాద్ రెడ్డి గారి హస్తం నీకు ఉంది. ఆయన అండదండలు నీకున్నాయి కాబట్టి నీకు ఇంతవరకు కూడా నువ్వు ఆ పార్టీ నుంచి లాభపడినావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఫ్లోర్ లీడర్గా ఉన్నా కూడా మేమంతా మీరు మమ్మల్ని ఏ రకంగా మీరు ముందుకు రానివ్వకుండా మీరే మీ స్వలాభాల కోసం మీరు ముందు అన్ని రకాలుగా మీరు ముందు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, ఆయన ఇట్లాంటి మాటలు మానుకోవాలి. రాజకీయ పరమైన మాటలు మానుకుంటే ఆయనకి మంచిది, ఇంకా వాళ్ళకి మంచిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నమస్కారం, నా పేరు ప్రణయ్, నేను వాలంటరీ విభాగాల మండల అధ్యక్షుడు. రాజుగారు కబడ్డీ రాజుగారు బీటీ రాజుగారు ఈరోజు కుల వివక్ష గురించి మాట్లాడుతున్నారు. కుల వివక్ష అంటే ఆయన మన సాయప్రసాద్ రెడ్డి గారి దగ్గరే ఉన్నారు. కుల వివక్ష చేసే వ్యక్తి అయితే మరి నువ్వెందుకున్నావు అక్కడ? నువ్వెప్పుడు బయటికి రావచ్చు కదా, నువ్వెందుకున్నావయ్యా పక్కన చేయాలి? అన్ని విషయాలు నువ్వు ఎందుకు మాట్లాడినావు? అన్ని విషయాలు నువ్వు ఎందుకు తలదూరుస్తున్నావు? మరి ఇవన్నీ నువ్వు కూడా ఆత్మ పరిచయం చేసుకోవాలి. ఇవన్నీ కులవివక్ష చేసే వ్యక్తి దగ్గర ఉండి కలిసి నువ్వు ఇంత లాభం అన్నావు కదా, ఇన్ని పదవులు తెచ్చుకున్నావు కదా, మీ ఇంట్లో అన్ని డీలర్ పదవి కానీ రేషన్ డీలర్లు కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఆయా పోస్టులు కానీ అన్ని రకాలుగా మీ కుటుంబం సాయప్రసాద్ రెడ్డి గారు అండతోనే కదా మీరు అన్ని లాభం అన్నావు. మరి ఈ కుల వివక్ష నీకు ఎక్కడ కుల వివక్ష చూపించే వ్యక్తి అయితే నీకు ఇవన్నీ పోస్ట్ ఎందుకు ఇస్తాడు ఆయన? ఇప్పుడు జగనన్న కాలనీలో కూడా మాకు కార్యకర్తలైనా మాకే ఇల్లు రాలేదు అక్కడ. మీ దగ్గర ఉండే మీ కుటుంబీకులకి అందరికీ ఇల్లు వచ్చినాయి. మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి అవన్నీ అందించుకున్నావు నువ్వు. మళ్ళీ నువ్వు లాభపడినట్టు కదా మరి ఆయన మీద విమర్శ ఎందుకు చేస్తున్నావు? ఏమని నిన్ను అన్నాడంటే ప్రూఫ్లతో సహా మీరు మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాము. కాబట్టి ఇవన్నీ దయచేసి ఇలాంటి అబద్ధపు మాటలు మానుకోవాలని కూడా వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. రాజుగారు కూడా ఇవన్నీ మానుకోవాలి, పద్ధతి లేని మాటలు మానుకుంటే వాళ్ళకి మంచిది, మాకు మంచిది అని మీకు తెలియజేస్తా ఉన్నా. రేషన్ డీలర్ తీసుకున్నారు, వాలంటరీ వ్యవస్థ కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మరి అలాగే ఇళ్ల స్థలాల పట్ట జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు నేను సాక్ష్యం నేనే ఉన్నా. నేను వాలంటరీగా ఉన్నప్పుడు నేను ఎక్కించిన ఆన్లైన్లో వాటన్నిటి కూడా దగ్గరుండి డిలీట్ చేయించడం కూడా జరిగింది. వాళ్ళని చెప్పడం లేదు, నేను ప్రభుత్వంలో ఉన్న మాకే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి ఆ రోజుల్లో. కాబట్టి అలాంటి వ్యక్తులు రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. అన్ని పదవులు అనుభవించినారు. ఇంకొక రకంగా మరి అదేవిధంగా ఆయన ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో బాగలేనప్పుడు కూడా వారు ఇక్కడ చంద్రశేఖర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు కూడా ఎక్కువ ఆరోగ్యం విషమించిందని హైదరాబాద్కి రెఫర్ చేస్తే హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆర్థిక సాయం అందించిన ఆయనకి ఈరోజు ఆయన పేరు చెప్పుకొని అన్ని పనులు చేస్తున్నాడు. గ్రామాల్లో కూడా చాలా భయాందోళనకమైన పరిస్థితి మీ దగ్గర నుంచి నెలకొనింది. పార్టీ ఓడిపోవడానికి కారణము మీరని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు. జనాలు కూడా మా కబడ్డీ గ్రామంలో అందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు. మా పార్టీ కార్యకర్తలను కూడా దగ్గర రానిలే ఆ రోజుల్లో. మేమంతా చాలా నష్టమైన పూర్తిగా. ఈరోజు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు ఏకదాటిగా వచ్చి ఒకే ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే సాయప్రసాద్ రెడ్డి గారు ఏ విషయం అయితే మీరు ముందడుగు వేయండి, అన్ని రకాలుగా మీరు పని చేసుకోండి, కలిసికట్టుగా పని చేయండి, రేపొద్దున అధికారంలోకి వచ్చేది మనమేనే కూడా మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వెన్నుపోటు పొడిచే వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండడమే చాలా మంచిది. మరి అలాగే ఆయన నుంచి ఎంతో మంది నష్టపోయినారు, తీవ్ర స్థాయిలో నష్టపోయినారు. ఆ విషయం కూడా వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలా. ఎందుకంటే ఊరికే నోరు ఉంది కానీ మాట్లాడితే అది మంచి పద్ధతి కాదని కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాను. మీరు ఒక పెద్దలు, మిమ్మల్ని విమర్శించే స్థాయి అది కాదు. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే ఈరోజు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుంది మీరు మాట్లాడుతుంటే. సొంత పార్టీని వదిలి సొంత పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిన్ను 2000 మొదటిసారి సర్పంచ్ చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తున్నా. నీకు అన్ని విజయాలుగా నీకు అన్ని రంగాల్లో సాయప్రసాద్ రెడ్డి గారి హస్తం నీకు ఉంది.
ఆయన అన్నదండలు నీకున్నాయి కాబట్టి నీకు ఇంతవరకు కూడా నువ్వు ఆ పార్టీ నుంచి లాభపడినావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఫ్లోర్ లీడర్ గా ఉన్నా కూడా మేమంతా మీరు మమ్మల్ని ఏ రకంగా మీరు ముందుకు రానివ్వకుండా మీరే మీ స్వలాభాల కోసం మీరు ముందు అన్ని రకాలుగా మీరు ముందు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, ఆయన ఇట్లాంటి మాటలు మానుకోవాలి. రాజకీయ పరమైన మాటలు మానుకుంటే ఆయనకి మంచిది, ఇంకా వాళ్ళకి మంచిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నమస్కారం, నా పేరు ప్రణయ్, నేను వాలంటరీ విభాగాల మండల అధ్యక్షుడు. రాజుగారు కబడ్డీ రాజుగారు బీటీ రాజుగారు ఈరోజు కుల వివక్ష గురించి మాట్లాడుతున్నారు. కుల వివక్ష అంటే ఆయన మన సాయిప్రసాద్ రెడ్డి గారి దగ్గరే ఉన్నారు. కుల వివక్ష చేసే వ్యక్తి అయితే మరి నువ్వెందుకున్నావు అక్కడ? నువ్వెప్పుడు బయటికి రావచ్చు కదా, నువ్వెందుకున్నావయ్యా పక్కన చేయాలి? అన్ని విషయాలు నువ్వు ఎందుకు మాట్లాడినావు? అన్ని విషయాలు నువ్వు ఎందుకు తాళదూరుస్తున్నావు? మరి ఇవన్నీ నువ్వు కూడా ఆత్మ పరిచయం చేసుకోవాలి. ఇవన్నీ కులవివక్ష చేసే వ్యక్తి దగ్గర ఉండి కలిసి నువ్వు ఇంత లాభం అన్నావు కదా, ఇన్ని పదవులు తెచ్చుకున్నావు కదా, మీ ఇంట్లో అన్ని డీలర్ పదవి కానీ రేషన్ డీలర్లు కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఆయా పోస్టులు కానీ అన్ని రకాలుగా మీ కుటుంబం సాయిప్రసాద్ రెడ్డి గారు అండతోనే కదా మీరు అన్ని లాభం అన్నావు. మరి ఈ కుల వివక్ష నీకు ఎక్కడ కుల వివక్ష చూపించే వ్యక్తి అయితే నీకు ఇవన్నీ పోస్ట్ ఎందుకు ఇస్తాడు ఆయన? ఇప్పుడు జగనన్న కాలనీలో కూడా మాకు కార్యకర్తలైనా మాకే ఇల్లు రాలేదు అక్కడ. మీ దగ్గర ఉండే మీ కుటుంబీకులకి అందరికీ ఇల్లు వచ్చినాయి. మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి అవన్నీ అందించుకున్నావు నువ్వు. మళ్ళీ నువ్వు లాభపడినట్టు కదా మరి ఆయన మీద విమర్శ ఎందుకు చేస్తున్నావు? ఏమని నిన్ను అన్నాడంటే ప్రూఫ్లతో సహా మీరు మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాము. కాబట్టి ఇవన్నీ దయచేసి ఇలాంటి అబద్ధపు మాటలు మానుకోవాలని కూడా వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. రాజుగారు కూడా ఇవన్నీ మానుకోవాలి, పద్ధతి లేని మాటలు మానుకుంటే వాళ్ళకి మంచిది, మాకు మంచిదని మీకు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే మా కులానికే చాలా బాధాకరం అనిపిస్తుండదు. రాజుగారు మాటలు మాట్లాడుతుంటే చాలా బాధ అవుతుండదు. చాలా సాయిప్రసాద్ రెడ్డి ఎప్పుడు కులాన్ని గురించి ఎప్పుడైతే మాట్లాడలేదు, కులాల గురించి ఎప్పుడు విమర్శ అయితే చేయలేదు. నువ్వు ఆయన చెప్పినట్లు ఏనాడైనా రికార్డెడ్గా ఉందా? నువ్వు అలాంటి చౌకబారు మాటలు మానుకోవాలి. ఇలా ఎన్నో సాయిప్రసాద్ రెడ్డి నుంచి నువ్వు ఎన్నో మేలులు పొంది ఈరోజు తల్లిపాలు దాగి అమ్మ రొమ్ము గుద్దినట్లు ఉంది నీ మాటలు మాట్లాడుతుంటే. ఇలాంటి మాటలు మానుకోవాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. దేవదాసు కబడ్డీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మేము మీడియా ముందుకు రావాల్సిన కారణం ఏమంటే మా సాయి ప్రసాద్ రెడ్డిని కబడ్డీ రాజు కుల మతాలని ఇట్లా అన్నందుకు మేము ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మా సాయి ప్రసాద్ రెడ్డి లేనిదే రాజు లేడు ఈ రోజుకి. ఆయన కుల పక్షాలు మాట్లాడినాడని ఒక ప్రూఫ్ ఉందా రాజుగారు నీకు? నువ్వు ఈరోజు మా రెడ్డిని ఇలా మాట్లాడుతున్నావు. ఆయన అనుభవము 15 సంవత్సరాలు ఉంది మా రెడ్డి. ఎక్కడ కానీ ఇట్లా కుల మతాలు భేదాలు ఎక్కడే కానీ మా రెడ్డి పరిపాలన ఎప్పుడే కానీ రాలేదు. నీవు నీ కడుపు కూటి కోసం అక్కడ పోయినావు కానీ నీ కడుపు చూసుకో కానీ మా రెడ్డిని ఇటువంటి అపనిందల మాటలు తీసుకురావద్దు. నీ కడుపు నింపుకోవడానికి పోయినావు కాబట్టి నీ కడుపు చూసుకో కానీ ఇటు వ్యక్తిగతమైన మాటలు కుల మతాలు భేదాలు పెట్టి వ్యక్తిగతమైన మాటలు మాట్లాడితే రాజుగారు సరైన పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నా. ఎందుకంటే కబడ్డీ గ్రామంలో ఏ ఒక్కరు పోయినా కూడా రాజు ఉన్నాడని ప్రతి సమస్యలు నీ చేతిలో కట్టబెట్టి నీ చేతుల ద్వారా నడిపించిన మా సాయి ప్రసాద్ రెడ్డి గారని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అలాంటి వ్యక్తికే నువ్వు నీ కడుపుకోటు కోసరం అలాంటి వ్యక్తినే నువ్వు ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నావు. బాగా గుర్తుపెట్టుకో రాజుగారు. ఎందుకంటే
మేము కూడా ఉన్నాం. కానీ రాజు ఉన్నాడని ఏ సమస్య వచ్చినా రాజు ఉన్నాడని పోండని మా రెడ్డి ఇట్లా చెప్పినాడు. కానీ ఎప్పుడైతే నీకు అన్యాయం చేయలే మా రెడ్డి, నువ్వు ఇంత చెప్తున్నావు, అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని చెప్తున్నావు, కానీ నువ్వు ప్రూఫ్లతో బయట పెట్టేస్తాయి మా రెడ్డి. ఈరోజు కూటమి వచ్చి 2 సంవత్సరాలు కానీ పూర్తి కాలేదు. కుల మతాలు చిచ్చులో బయటికి తెస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. అక్కడ మన భారత సారు ఎమ్మెల్యే గారు ఉన్నాడు, అక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. అక్కడ ఆయన కూడా కుల మతాలను రాజు పలుకుతుంటే ఇది పద్ధతి కాదని ఆయన కూడా చెప్పలేని రాజకీయంలో ఉన్నాము ఈరోజు. వాళ్ళు ఇటువంటి రాజకీయం చేస్తున్నారు ఈరోజు. ఇది సరైన పద్ధతి కాదని రాజుగారికి, కూటమి నాయకులకు, పార్సార్ గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.